నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 7/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. తిథులు అష్టమి ఉదయం 9:18, నక్షత్రం మృగశిర రాత్రి 11:32, యోగము ప్రీతి సాయంత్రం 6:15, కరణము భవ ఉదయం 9:18, బాలవ రాత్రి 8:43, రాహుకాలం ఉదయం 10:39 నుంచి 12:08, గుళిక్కాలం ఉదయం 7:41 నుంచి 9:10, యమగండం మధ్యాహ్నం 3:07 నుంచి 4:36, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:32, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:22, మధ్యాహ్నం 12:32 నుంచి 1:20. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం మేషరాశి. మేషరాశి వారికి సాహస కృత్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. సాహసోపయుతమైన నిర్ణయాలు తీసుకుంటూ తోబుట్టువులతో కలిసి చక్కటి ప్రదేశాలకి, ట్రెక్కింగ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంటే కొండ ప్రాంతాలు అలా మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆసక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు మొదలైన వాటిల్లో కూడా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ ఏదో విధంగా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా నూతన అనుభవాలు, నూతన విషయ సేకరణ మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే గురువులని పెద్దల్ని కలిపి మాట్లాడే విషయాలలో కానీ కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు పెడతారు. అంటే విద్యాపరమైన విషయాలలో నూతన మార్గాలు, నూతన గైడెన్స్ కొరకు వీళ్ళు చేసే విధానాలకి తగిన గురువు లభ్యమవ్వడం, తద్వారా వీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంకొక విషయంలో ఏంటంటే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయం కానీ, లేకపోతే ఏదైనా కొత్త విషయంలో కొత్తగా ఏదైనా కొందామని ప్రయత్నాలు చేసిన విషయంలో కానీ కొన్ని రకాలైన ఇబ్బందులకి అవకాశం ఉంది. కాబట్టి తొందరగా ఎక్కడ పడితే అక్కడ ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తొందరపడకుండా అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడాను మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొంత టెన్షన్స్ ఎక్కువగా ఉండే సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ శాతం ఆలోచనలు, తద్వారా మానసికంగా ఘర్షణాత్మకమైన సందర్భాలు ఎదురవుతాయి. కనుక ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయంలోనూ, అలాగే తొందరగా కోపంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కోపపడకుండా కొంత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే ఆదాయపరంగా కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం వల్ల మానసికంగా కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. పాత విషయాలు, పాత వ్యక్తులు మొదలైనవన్నీ గుర్తు రావడం, లేకపోతే గతంలో చేసిన పొరపాట్లు, అంటే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం గుర్తుకు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాల్లో కావచ్చు కొంత అసంతృప్తి అనేది, కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. నిద్ర విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి.
అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి మఖా పుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో మీకు ఆలోచనలు బాగుంటాయి, అనుకూలమైన వాతావరణం, భవిష్యత్తు గురించి ఎక్కువ ప్రణాళికలు వేసుకుంటారు, ఇష్టపడిన వ్యక్తులతో కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సంతాన వర్గానికి విద్యాపరమైన అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. అలాగే కొత్త ప్రదేశాల్లో విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి అవకాశాలు, ముఖ్యమైన మిత్రుల సహకారంతో ఆదాయపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆశించిన విషయాలలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళ విషయంలో ఎక్కువ వృత్తికి సంబంధించిన విషయాలలో వాళ్ళకి కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అంటే వృత్తి చేసే ప్రదేశాలలో తోటి కొలీగ్స్తో కానీ, లేకపోతే వృత్తిలో తన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమ, అంటే యాంగ్జైటీ, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, అలాగే ఆకస్మికంగా దాంట్లో అభివృద్ధి కూడా వచ్చే అవకాశాలు, కొత్త వ్యక్తులతో కలిపి ఏదైనా నూతన ఇంటర్వ్యూలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలతని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. అధిక శ్రమతో, ఒత్తిడితో నూతన బాధ్యతలు చేపట్టడం, అదేవిధంగా ఎక్కువ శ్రమతో విజయాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ చిత్త, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఎవరితోన్నా ఆల్రెడీ మీరు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే అదేదన్నా గృహానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదన్నా ఇంకేదైనా స్థలాలకు సంబంధించిన విషయాల్లో కానీ పెట్టిన పెట్టుబడుల విషయం, లేదా పెట్టుబడులు పెట్టడం కొరకు ఎవరి దగ్గరికన్నా మార్గదర్శకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా సంప్రదింపుల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలకి ఈ రోజున ఎక్కువ అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే వ్యాపార విస్తరణ కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ఆ విషయంలో మీకు ఉన్నత వ్యక్తుల సహకారం అనేది లభ్యమవుతుంది. వారి యొక్క గైడెన్స్తో ఇంకా ఏ విధంగా చేస్తే మీరు ప్రస్తుతం ఉండే వ్యాపారం కావచ్చు, లేకపోతే మీ వృత్తి కావచ్చు, అది ఎదుగుతూ ముందుకు వెళుతున్న విషయంలో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టడానికి నూతన విధానాల్లో మీరు ప్రణాళికలు ఆలోచిస్తారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతతతో పాటుగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతత తక్కువగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. శిరోవేదన అంటే తలనొప్పి, అలాగే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల, కొంత వేళను అతిక్రమించి భోజనం చేయడం వల్ల కూడా, కొంత ఆహారం సమయానికి తీసుకోపోవడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు మొదలైనవి ఉండడం. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలని మీరు వేసుకున్న ప్రణాళికకి అనుకూలంగా కాకుండా కొంత ఇంకో విధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడడం, మిశ్రమ ఫలితాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆకస్మిక ప్రయాణాల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన విశ్రాంతితో పాటుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి కొన్ని నూతన నిర్ణయాల కొరకు ఆలోచనలు, కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అది ఘర్షణలకి దారి తీయకుండా జాగ్రత్త అయితే తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక విషయంలో మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు చర్చలు చేస్తున్నప్పుడు ఆ చర్చలో మీది ఆధిపత్యం వహించాలన్న విధానంలో కాకుండా ఇద్దరూ కూడా కలిపి చర్చించుకొని సరైన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తులు, వారి యొక్క ధోరణి, అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే విధానాల్లో మొదలైన విషయాలన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో కాకుండా అది మిశ్రమ ఫలితాల వైపు వెళ్ళడం వల్ల కొంత మీకు నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు చక్కగా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి అనేది మీకు ఉంటుంది. మకర రాశి.
అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి శ్రమకి తగిన ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. చక్కగా ఇంతకు ముందు ఉన్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. తగిన విధంగా ఆహ్వానాలు అంటే వృత్తికి సంబంధించిన ఇంటర్వ్యూలు లాంటివి కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ మాట నెగ్గడం అనేది, మీ పలుకుబడి పెరగడం అనేది, సంఘంలో మీకు ఒక గుర్తింపు రావడం అనేది, శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తూ ఆ దిశగా మీరు ప్రయాణం చేయడం, అలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం అనేది ఉంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇక ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆలోచనల విషయంలో ఎక్కువ అది కొంచెం ఒత్తిడి, దాంతోపాటుగా ఘర్షణ మొదలైన వాటితో కలిపి ఉండే ఆలోచనలు రావడం వల్ల అది కూడా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఘర్షణకి మీరు లోనయ్యే అవకాశం ఉంది. అంటే మీరు వృత్తి చేసే ప్రదేశాలలో మీకు సహకరించే వ్యక్తులు సమయానికి సహకరించలేని పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే కొత్త ప్రదేశాల్లో మీకు ప్రొఫెషన్ అనేది వచ్చినా సమయానికి మీరు వెళ్ళి అందుకోవడానికి, లేకపోతే ఆ ఆహ్వానం ప్రకారం మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కానీ ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదురయ్యే పరిస్థితుల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలా వృత్తికి సంబంధించిన ఘర్షణలు, కొలీగ్స్తో ఇబ్బందులు లేకుండా ఉండడానికి మొదలైన వాటికి వీలైనంత వరకు శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని బాగా పఠించడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఉద్వేగాలని బాగా కంట్రోల్ చేసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చురుకుగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చేప్పుడు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ముఖ్యంగా కుటుంబంలో అంటే కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే గృహ వాతావరణం, ముఖ్యంగా గృహంలో ఉండే పరిస్థితులు అవి సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే అది విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వాహనానికి సంబంధించి మీరు ఏదన్నా దానికి సంబంధించి ఆటంకాలు రావడం, లేకపోతే దానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించి మీరు కొంత పదే దాన్ని సరిచూసుకునే పరిస్థితులు లాంటివి రావడం కానీ, లేకపోతే కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేకపోతే వారితో మీరు సంప్రదించి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా విద్యకు సంబంధించిన విషయాలలో వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే సందర్భంలో కొంత వాగ్వాదాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఇతరుల దగ్గర నుంచి సలహా తీసుకునేటప్పుడు కానీ, ఇతరులతో చర్చించేటప్పుడు కానీ ఎక్కువ వివాదాలకి లోను కాకుండా చాలా సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా పరిస్థితులు అనుకూలిస్తాయి. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం విషయం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రోజున 12 రాశుల వారు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అది లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ, లేకపోతే ఏదైనా కనకధార స్తోత్రాలు చేసుకోవడం అన్నా చేయొచ్చు, లేకపోతే అవకాశం లేని వాళ్ళు విన్నా కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా తప్పనిసరిగా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు కూడా మంచి ఇది ఇస్తుంది. కనుక ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ, ఆలోచనలకు సంబంధించిన విషయాల్లోనూ, శాంతి మొదలైన వాటికి సంబంధించిన వాటికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంచెం ఆలోచన చేయొచ్చు. అలాగే మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలు కేవలం ఒకరికి సంబంధించినవి కావు కనుక అందరికీ సంబంధించినవి కనుక గోచారరీత్యా ఎదురవుతున్న ఇబ్బందులని అంటే మీ యొక్క జన్మరాశితో అంటే మీకు ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఏంటో మీ ప్రస్తుత జన్మకొండలిలోంచి ఇప్పుడు చెప్పిన గోచార ఫలితాలను కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని, గోచార ఫలితాల్లో ఎదురవుతున్న ఇబ్బందులని ఈ పరిహారాల ద్వారా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు కావచ్చు, లేదా మీకు ఇష్టదేవతా ప్రార్థన మొదలైనవి చేసుకోవడం వల్ల మొదలైన వాటి వల్ల ఈ రకమైన ఇబ్బందుల్ని, చిన్నపాటి ఇబ్బందుల్ని ఈ చిన్న పరిహారాలతో అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? ఈ రోజున మనం నేటి వైశిష్యంలో భాగంగా ప్రస్తుతం విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజున మనం కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే పిల్లలు
పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటాయా అన్న విషయాన్ని మనం వీలైనంత వరకు కొంత మాట్లాడుకుందాం. అందులో ఏంటంటే సాధారణంగా పిల్లలందరూ కూడా ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా సరిగ్గా పరీక్షలు అనేటప్పటికీ భయం ఉంటుంది, చాలా వేవరీగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి ఫస్ట్ నమ్మకం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎంత బాగా చదివే కొద్దీ కూడా ఇంకా మేము కరెక్ట్గా ప్రజెంట్ చేయగలమా లేదా, మేము పూర్తిగా చదువుకున్నామా లేదా, అన్నీ కవర్ చేసామా లేదా, ఇలా రకరకాలుగా అనుమానాలు. 1-10 సార్లు మళ్ళీ వెళ్ళేదాకా పుస్తకాలు చూసుకోవడం, రాత్రంతా నైట్ అవుట్లు చేస్తూ ఉండడం, ఇది సర్వసాధారణంగా బాగా చదివే కొద్దీ పిల్లలకి ఇంకా ఎక్కువ అయ్యే ఒకానొక అలవాటు అది అంతే. అయితే దాని విషయంలో మంచి మార్కులు సాధించడానికి ఎవరికైనా అది ఏ స్థాయి అయినా, అంటే చిన్న క్లాస్ దగ్గర నుంచి మనం వెళ్ళే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటాయి కదా, ఎక్కడైనా ఇప్పుడు ఇంజనీరింగ్ అని, మెడికల్ ఎంట్రన్స్ అని, CA రకరకాల ఎంట్రన్స్లు రాస్తూ పెడతారు. కానీ ముందు బేసిక్ ఫౌండేషన్ మనం ఇక్కడ 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ ఇవి క్రాస్ అవ్వాలి హర్డేల్స్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్కి సంబంధించిన దాంట్లో పిల్లలు ఏ రకమైన చిన్న టిప్స్ పాటించినట్లయితే వాళ్ళకి అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న దాంట్లో కొన్ని టిప్స్ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైనా సరే ఎగ్జామ్ అనేటప్పటికీ వాళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే వాళ్ళు ముందుగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే స్కూల్లో కాలేజీలో చెప్పిన నోట్స్లా కాకుండా ఎప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఒక పర్సనల్ నోట్స్ లాంటిది ఉండడం. ఆ నోట్స్ను కూడా వాళ్ళు ఏం చేయాలంటే దాంట్లో 2 విధాలు ఉంటాయి. మొదటిది చక్కగా నోట్స్ రాసుకున్నా కూడా లాస్ట్ మినిట్లో మళ్ళీ చదవడానికి వీలుగా అవన్నీ అండర్లైన్ చేసుకొని ముఖ్యమైన విషయాలన్నింటినీ అండర్లైన్ చేసుకుంటూ, ముఖ్యమైనవి కొంచెం ఎక్కువ హెడ్డింగ్స్ కొంచెం పెద్ద సైడ్ హెడ్డింగ్స్ లాంటివి పెద్దగా పెట్టుకుంటూ అలా నోట్స్ ప్రిపరేషన్ అనేది మొట్టమొదటిగా చేసుకోవడం. అలాగే దాంతోపాటుగా ఆ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని అక్కడితో అయిపోదు, దాంతో రైటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా పరీక్ష అనేటప్పటికీ వాళ్ళు ఏం చేయాలంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం టేబుల్ మెయిన్ ఫస్ట్ చేయవలసింది. అసలు ఆ టైం టేబుల్ కంటే కూడా ముందు మెయిన్ ఏంటంటే వెయిటేజ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్కి కూడా స్టూడెంట్స్కి కొన్ని చాప్టర్లకి వెయిటేజ్ మార్క్స్ అని ఇలా ఉంటాయి, కొన్నిటికి ఇంకొక టాపర్స్ జనరల్గా ఏం చేస్తారంటే వెయిటేజ్ ఎక్కువ ఉండే మార్కులు దేనికి ఎలా ఉన్నాయో చూసుకుని వాటిని ఎక్కువగా ప్రిపేర్ అయిపోతూ తర్వాత ఇలా స్టెప్ వైజ్గా పెడతారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వెయిటేజ్ ఏవి ఎలా ఉన్నాయనేది సిలబస్ దగ్గర పెట్టుకుని దాని ప్రకారం డివిజన్ చేసుకోవడం. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు టైం టేబుల్ అనేది, ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే మనకున్న సిలబస్ ఎంత, మనం రాస్తున్న పేపర్లు ఎన్ని, ఇది లాస్ట్ మినిట్లో కాదు ఫస్ట్ నుంచి, అంటే కొంత ముందు నుంచే మనకుండే చాప్టర్లు ఎన్ని, మనం ఎన్ని పేపర్లు రాస్తున్నాం, దాంట్లో ఎంత సిలబస్ ఉంది, ఆ సిలబస్ని మనం ఎలా డివిజన్ చేసుకుంటూ పెడుతున్నాం, ఆ రోజులో ఎంతవరకు కేటాయిస్తున్నాం అన్నది రెండో స్టెప్ లాగా మనం తీసుకుంటాం. అంటే స్మార్ట్ టైం టేబుల్ విధానం అంటారు దీన్ని. ఇది అయిపోయిన తర్వాత మూడోది వచ్చేటప్పటికి ఈ యొక్క రైటింగ్ స్కిల్స్ లాగా షార్ట్ నోట్స్ ప్రిపరేషన్లా ఒకటి చేస్తారు. ఆ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ని తర్వాత రివిజన్ టైంలో ఏం చేస్తారంటే అండర్లైన్ చేసుకుని లాస్ట్ మినిట్లో మళ్ళీ ఒకసారి చూడంగానే మనకి రివిజన్ ఇవ్వాలి. అంటే మధ్య చూసుకుంటూనే ఉండాలి. ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత కూడా అలా చూసుకుంటూ వెళ్ళడం అనేది. తర్వాత దాంతోపాటుగా అన్నిటికంటే మేజర్గా ఏంటంటే పిల్లలు చాలామంది చేసే తప్పు ఏంటంటే టెన్షన్తో వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోరు, సరిగ్గా నిద్రపోరు. అది ఎప్పుడైతే సరైన నిద్ర అనేది ఉండదో పరీక్షల టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ అవ్వదు. హెల్త్ బ్యాలెన్స్ లేకపోయేటప్పటికి ఆలోచన అనేది కరెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళదు. అంటే ఎంత తెలివైన వాళ్ళైనా ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఇది ఉన్నప్పుడు నిద్ర అనేది మనిషికి ఎంత కావాలో అంత కరెక్ట్గా గ్యాప్ తీసుకొని నిద్రపోవడం వల్ల ఆ బుర్ర ఫాస్ట్గా పనిచేసి సరైన ఫుడ్ తీసుకోవడం అనేది కూడా స్కిప్ చేయకూడదు. సో వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ, అలాగే ఇంకొకటి ఏంటంటే పాత పేపర్లు దానికి సంబంధించిన ఆ ఎగ్జామ్కి సంబంధించిన వాటిల్లో లాస్ట్ 3-4 ఇయర్స్వి మస్ట్ అండ్ షుడ్గా అవి తీసుకొని చక్కగా అవన్నీ కూడా 1-10 సార్లు ట్రై చేసుకొని అందులో మనం ఏదైనా కరెక్ట్గా చేయగలిగామా లేదా, అంటే కొన్నిసార్లు అందులోంచి కూడా రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేపర్లన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నోట్స్, షార్ట్ నోట్స్, దాంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ, ఇంకా ముఖ్యంగా పాత పేపర్లు అవన్నీ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ, దాంతోపాటు హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, వీటన్నిటికంటే కూడా ఇంకా మెయిన్ ఏంటంటే ఏదైనా డౌట్స్ అనేవి కనుక ఫామ్ అయితే టీచర్ని అడగడంతో పాటుగా మన క్లాసులో మనతో పాటు పక్కన చేసిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళ ద్వారానైనా సరే మనకున్న డౌట్లని ఏంటి ఎలాగా మనం కరెక్ట్గా చేసుకుంటున్నామా లేదా, లేకపోతే వాళ్ళకి కొన్నిసార్లు వీళ్ళకి రాని ఆన్సర్స్ వాళ్ళకి రావచ్చు, లేకపోతే వాళ్ళకి కాబట్టి కొందరు ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్లో చేసుకునే పిల్లలు ఉంటారు. కొందరు ఇండివిజువల్గా చదువుకుంటూ కూడా ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే ఇమీడియట్గా క్లారిఫై. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు చేసేది ఏంటంటే ఎగ్జామ్ అనేటప్పటికీ అప్పటిదాకా అన్నీ ఆపేసి లాస్ట్ మినిట్లో చదివేద్దాం అనుకున్న ప్రయత్నాలు చేయడం వల్ల
కన్ఫ్యూజన్, టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా చెయ్యకుండా ఇప్పుడు మనం చెప్పిన విధానంలో ఫస్ట్ టైం టేబుల్, స్మార్ట్ టైం టేబుల్, రివిజన్, తర్వాత పాత పేపర్లన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ గైడెన్స్, టీచర్లు స్టూడెంట్లతో కలిసి మనం ముందుకు వెళ్ళడం. వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు చదవాలి. మీ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, దాంతోపాటుగా మీ టెక్స్ట్ బుక్స్ తర్వాత దాని రిలేటెడ్ బుక్స్ కూడా ఉంటాయి, రిఫరెన్స్ పుస్తకాలను కూడా దొరుకుతాయి. ఫస్ట్ మన బుక్స్ ఏంటి, మన ఎన్సీఆర్టీ ప్రకారం మనం ఎడుతున్నాం దేని, ఆ బుక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని యాజ్ పర్ సిలబస్ కంప్లీట్గా మనం చదువుకుంటున్నామా, కరెక్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నామా, కరెక్ట్ స్కిల్స్ అన్నీ అందులో రాయగలిగామా, లేకపోతే ఏదైనా స్కిప్ చేసామా, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే లాస్ట్ మినిట్ బర్డెన్ అనేది ఉండదు. కాబట్టి చాలా ఈజీగా రాయడం అనేది అవుతుంది. అది చేయడంతో పాటుగా అన్నిటికంటే అతి ప్రధానమైన విషయం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ఆలోచించి, అంటే రేపటి ఎగ్జామ్ గురించి టెన్షన్ తీసుకొని నేను చదివినవన్నీ రేపు కనబడతాయో లేదో అనే అసలు ఆ భావమే లేకుండా పూర్తి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. ఎందుకంటే మీరు ఇంత చక్కగా ప్లాన్ చేసుకొని అంత మంచిగా టైం టేబుల్ ప్రకారం మీరు వెడుతూ మరి ఆ నోట్స్లన్నీ మీరు తయారు చేసుకున్నప్పుడు మీరు దేనికన్నా సిద్ధంగా ఉండి రాయగలిగిన సత్తా మీకు ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆశించినట్టే రేపు పేపర్లో 1-2 ప్రశ్నలు అటు ఇటు అయినా మీరు దాన్ని మీ విల్ పవర్తో రాసేయగలుగుతారు. అంటే ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ చాలా 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ వేరు, అతి విశ్వాసం వేరు. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో చక్కగా రాసి ధైర్యంగా టైమ్లీగా ఫుడ్ తీసుకుంటూ చక్కగా ఆడుతూ పాడుతూ చదువు అంటే దీన్ని అంటారంటే మంచి ప్లానింగ్తో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల లాస్ట్ మినిట్లో టెన్షన్ అనేది ఉండదు. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడే రివిజన్ మధ్య మధ్యలో షార్ట్ నోట్స్ మీరు తయారు చేసుకుంది, మీకు అర్థమయ్యే విధంగా రాసుకుంది జాగ్రత్తగా చూసుకుంటూ అది తర్వాత కూడా ఇంకొకరికి ఉపయోగపడే విధంగా మీరు ఒక చక్కటి నోట్స్ని మీరు తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం అన్నది స్టార్టింగ్ నుంచి మీకు గనక అలవాటైతే ఏ క్లాస్లోనైనా, అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామే కావచ్చు, మామూలు ఎగ్జామ్స్ కావచ్చు, దేంట్లోనైనా మీరు ఒక మంచి విన్నర్ అవుతారు. కాబట్టి ఎప్పుడు ఇవి చేస్తూ నెగిటివ్ థింకింగ్ అనేది రాకుండా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, మంచి దస్తూరి, మంచి పెన్ను, ఆ పెన్ను కూడా లాస్ట్ మినిట్లో కొత్తది కొనేసుకొని రాయడానికి ప్రయత్నాలు కాకుండా ఏ పెన్ను అయితే మీరు ఉపయోగించాలనుకుంటున్నారో ఆ పెన్ను ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేసుకోవాలి. దాన్ని లాస్ట్ మినిట్లో అందమైన పెన్ దొరికేసింది, మా ఫ్రెండ్ ఎవరో రాస్తున్నారు, అది అతనికి అలవాటు, మీకు కాదు. కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అదే పనిగా కుట్టివేతలు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ కనుక పెడితే ద బెస్ట్, అంటే చాలా మంచి మార్కులునే మీకు రావడం ఎక్కడా మీకు కష్టం కాదు, మంచిగా స్కోర్ చేస్తారు. ఆల్ ద బెస్ట్. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.